లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని చాలామంది నా దగ్గరే మాట్లాడుతున్నారు. తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. తెలివితేటల్లో జలీన్ ఖాన్ను మించిపోయాడు, అబద్ధాల్లో చంద్రబాబు నాయుడిని మించిపోయాడు. నిజంగా వాళ్ళ నాన్న 21 విదేశీ పర్యటనలు చేసి కనీసం 21 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈయన 2 ఏళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అంటే ఈరోజు కనీసం వర్ధంతికి ఏం చెప్పాలి, జయంతికి ఏం చెప్పాలో తెలియకుండా వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే ఒక దౌర్భాగ్యమైన మంత్రిని ఈ రాష్ట్ర ప్రజల తల మీద రుద్దిన చంద్రబాబు నాయుడిని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 1 కాదు 2 కాదు, ప్రతి మాటలో కూడా తప్పులు దొర్లుతున్నా తన తప్పుల్ని కంట్రోల్ చేసుకోలేడు, తన శరీరంలో భాగమైన తన నోటిని కంట్రోల్ చేసుకోలేడు. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, దాని మీద ఆంక్షలు పెట్టాలి, దాంట్లో ఎవరైనా ఏమైనా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటారు. అలా కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ముందు లోకేష్ మీద ఎక్కువ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. లోకేష్ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదనేది ఈరోజు మామూలు మనిషిని అడిగినా కూడా అర్థమయ్యే పరిస్థితి.